ఒకప్పుడు సందడిగా ఉండే పట్టణం నడిబొడ్డున ఉన్న ఒక విచిత్రమైన చిన్న ఇంట్లో లిల్లీ అనే ప్రకాశవంతమైన కళ్లగల అమ్మాయి నివసించేది. ప్రతిరోజూ పాఠశాల తర్వాత లిల్లీ తన పెరట్లోకి వెళుతుంది. అక్కడ ఆమె రహస్య అభయారణ్యం వేచి ఉంది, ఆమె మాయా తోట. ఒక ఎండ మధ్యాహ్న సమయంలో లిల్లీ వికసించే తులిప్ల గుండా వెళుతున్నప్పుడు ఆమె కళ్ళు మెరిసే ఏదో మెరుపును ఆకర్షించాయి. రేకుల ద్వారా త్రవ్వి ఆమె ఒక చిన్న బంగారు కీని కనుగొంది. ఆమె గుండె రేసింగ్తో లిల్లీ సూర్యకాంతి తాళాన్ని పట్టుకుంది. అది ఎలాంటి మాయా రహస్యాలను కలిగి ఉంటుందో ఆలోచిస్తూ ఉంది. ఉత్సుకతతో లిల్లీ తన తోటలో ఒక అన్వేషణను ప్రారంభించింది. కీ అన్లాక్ చేయగల దాచిన తలుపు కోసం శోధించింది. ఆమె వంకరగా తిరిగే మార్గాలను అనుసరించింది. పొదలు కింద క్రాల్ చేసింది మరియు రాళ్లపైకి ఎక్కింది. ఆమె సంకల్పం ఎప్పుడూ చలించలేదు. ఒక క్లిక్తో కీ తుప్పుపట్టిన తాళంలోకి మారిపోయింది మరియు లిల్లీ కళ్ల ముందు ఒక తలుపు అద్భుతంగా కనిపించింది. అడుగు పెడుతున్నప్పుడు ఆమె తన క్రూరమైన కలలకు మించిన ప్రపంచంలో తనను తాను గుర్తించింది. చెట్లు రహస్యాలను గుసగుసలాడాయి, జంతువులు నిశ్శబ్ద స్వరంతో మాట్లాడాయి మరియు పువ్వులు కాంతితో మెరుస్తున్నాయి. తెలివైన ముసలి గుడ్లగూబచే మార్గనిర్దేశం చేయబడిన లిల్లీ మంత్రించిన రాజ్యాన్ని చీకటిలో ముంచెత్తుతుందని బెదిరించే పురాతన శాపం గురించి తెలుసుకుంది. తన హృదయంలో ధైర్యంతో ఆమె సవాలును స్వీకరించింది మరియు శాపాన్ని ఛేదించగల అద్భుత రక్షను కనుగొనే తపనతో బయలుదేరింది. దట్టమైన మరియు ఎత్తైన పర్వతాల గుండా లిల్లీ ప్రతి మలుపులోనూ సవాళ్లను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమిస్తూ ప్రయాణించింది. చివరగా మంత్రించిన రాజ్యం యొక్క గుండె వద్ద ఆమె అంత చిక్కని రక్షను కనుగొంది. చెప్పలేని శక్తితో మెరిసిపోయింది. నిశ్చయమైన పట్టుతో లిల్లీ తాయెత్తును స్వాధీనం చేసుకుంది మరియు శాపాన్ని విచ్ఛిన్నం చేసింది. రాజ్యానికి కాంతి మరియు మాయాజాలాన్ని పునరుద్ధరించింది. మంత్రముగ్ధమైన రాజ్యం సేవ్ చేయబడి మరియు ఆమె అన్వేషణ పూర్తి కావడంతో లిల్లీ తన కొత్త స్నేహితులకు వీడ్కోలు పలికింది మరియు మాయా తలుపు గుండా తిరిగి అడుగుపెట్టింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ధైర్యం, దయ మరియు దృఢ సంకల్పం యొక్క పాఠాలను తన వెంట తీసుకువెళ్ళింది. ముందుకు వచ్చే ఏదైనా సాహసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మరియు తన తోటలో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నమ్మడానికి ధైర్యం చేసే వారి హృదయంలో మాయాజాలం నిజంగా ఉందని లిల్లీకి తెలుసు.